మనల్ని ఇబ్బంది పెడుతుందో, అదే ఏ సీసెర అయితే మనల్ని ఇబ్బంది పెడుతుందో ఆ ఇబ్బంది పెట్టే సీసెరను జయించే యాయేలు గుడారముగా అభిషక్తులు మాత్రమే మార్చబడతారు. దేవునికి స్తోత్రం. నెంబర్ 1. రెండోదిగా ఇంట ఏముంది? మొదటగా గొంగళి అనే అభిషేకం ఉంది. రెండవదిగా ఇంట ఏముంది? 19 చదువుకుందాం. ఆమె గొంగళితో అతని కప్పగా అతడు దప్పికొని ఉన్నాను, దయచేసి దాహమున కొంచెం నీళ్ళెమ్మని ఆమెను అడిగాను. ఆమె ఒక పాల బుడ్డి విప్పి, చాలు తలపైకెత్తండి, ఏమిచ్చిందట? దట్ మీన్స్ ఆ ఇంట్లో మొదటిగా ఏముంది? గొంగళి అనే, అయ్య మరి తప్పుడు అంటారు, గొంగళి అనే అభిషేకం ఉంది. రెండోదిగా ఆయన ఏముందో చెప్పన? పాల బుడ్డి ఉందట. ఎలాగెలాగా? బైబిల్లో పాల బుడ్డి అంటే ఎవరు గుర్తు చెప్పన? దేవుని యొక్క వాక్యానికి గుర్తు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక గ్లాసుడు పాలు తీసుకోండి, ఒక గ్లాసుడు నీళ్ళు తీసుకోండి. ఈ నీళ్ళని గ్లాసుడు పాల్లో పోసేయండి. ఇప్పుడు పాలు నీళ్ళ మారిపోతాయా? నీళ్ళే పాలులాగా మారిపోతాయా? నీళ్ళైపోతాయా? పాలే దీడ్రా, నీళ్ళే పాలు మారిపోతాయి. పాలకు గొప్ప లక్షణం ఉంది. అదేంటంటే తనలో ఎవరు పడినా తనలో కలిపేసుకునే ఓ మంచి గుణం ఉంది. నా యేసయ్యకు శ్రేష్టమైన గుణం ఏంటి చెప్పన? వ్యభిచారి ఆయన దగ్గరకు వస్తే యేసయ్య వ్యభిచారులాగా మాడ్డం, వ్యభిచారే యేసయ్యలాగా మారిపోతుంది. కొట్టాలి మరి చప్పట్లో ఒకసారి గట్టిగా. దొంగ, సిలువు పక్క నిలబడ్డ దొంగ పక్కలు పెడితే యేసయ్య దొంగోళ్ళ మారిపోలే, దొంగోడే యేసయ్యలాగా మార్చబడ్డాడు. హల్లెలూయా. అమ్మా నీళ్ళివా అని అడిగాడు. అప్పుడు ఏమంది? ఇదిగో నేను ఆమెను తెలిసిందని అడగ తెలుసా అని మొదలెట్టింది ఆవిడ. దాంతో యేసుప్రభు వాక్యం చెప్పడం మొదలెట్టాడు. ఈమె యేసుప్రభువే వ్యభిచారులుగా మారాడా? వ్యభిచారే యేసయ్యలాగా మారిపోయిందంటే వ్యభిచారే యేసయ్యలాగా మారిపోయింది. ఎవరు ఈ పాలు అంటే వాక్యమునకు గుర్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆ ఇంట పాల బుడ్డి ఉంది అంటే అర్థం చెప్పనా? ఆ ఇంట్లో వాక్యం ఉంది అని అర్థం. అర్థం చెప్పనా? ఎవరైతే సిసేరా వంటి 900 ఇనుప రథములు జయించే వారిలో మొట్టమొదటి గుణం అభిషేకం అనే దుప్పటి కలిగి ఉంటారో, రెండవదిగా ఆ ఇంట పాల బుడ్డి అనే వాక్యమును కలిగిన వారుగా ఉంటారు. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం. Number 2, do you church of the Lord? You and I need to have a word of the Lord to be able to overcome a giant called Sisera. సిసేరా అనే ఈ విపరీతమైన వ్యక్తిని జయించడానికి నేడు సమాధానం కావాల్సింది వాక్యము కావాలి. అడిగి ఏం కావాలి ఇప్పుడు? జోక్. మా సంఘంలోకి ఆవిడ కొత్తగా వచ్చింది. మొదటి 3 వారాలు గారు బాగానే జోకులు, ఈ మధ్యన జోకులు ఎత్తలేదు. అర్థమేంటి? ఆవిడకి ఏం కావాలి? వాక్యం మధ్య ఏం కావాలి? దానికోసం జబర్దస్త్ అనే ప్రోగ్రాం ఉంది. సమాజానికి వాక్యం కావాలి. ఒకరోజు దగ్గరికి వెళ్ళి అమ్మ బట్టలు కొనవా అంటే మా అమ్మ అన్నది, నువ్వు కంఠస్థ వాక్యం నాకు అప్పచెప్పు. అదే కిస్మిస్లోని దావీదు పట్నం అందని చెప్తా కదా పిల్లలు, అలా కంఠస్థ వాక్యం నాకు అప్పచెప్పు. నేను నీకు కొత్త బట్టలు ఇస్తాను. తర్వాత నువ్వు చర్చలో అందరి ముందు చెబితే నీకు ఏదో తాయం పెడతాను. తాయం అంటే కొత్త ఐటమ్ కాదు, పప్పల్లో టైప్ అని ఉంటారు, తాయం అంటారు అనమాట. అది పెడతాను నీకు అని మొదలెట్టింది మా అమ్మ. దాంతో నా తిప్పలు స్టార్ట్ అయ్యాయి. యెషయా గ్రంథము మర్చిపోను. మళ్ళీ కాసేపు నాకు అమ్మ యెషయా నీకు రాలేదు వాక్యాలు చదువుకో. అలా మొత్తానికి యెషయా గ్రంథము ఏదో వాక్యం అప్పచెప్పిన తర్వాత అప్పుడు బట్టలు ఎత్తం మొదలెట్టింది మా అమ్మ. నాకు జాగ్రత్త విషయం కాస్త అర్థమైంది. 4వ తరగతి, 5వ తరగతి, 6వ తరగతి మొదలైంది. ఓ పని చేద్దాం, ఇంకా మా అమ్మని అడగడం మానేసేసి ఇక నుంచి వాక్యాన్ని చదవడం మొదలెట్టాను. వాక్యాన్ని చదవడం మొదలెట్టి ఎక్కడ సంద దొరికితే అక్కడ బోధించడం మొదలెట్టాను. ఫస్ట్ మా శీల సమాజం బలైపోయింది నా మాటలకి. ఎందుకంటే పాస్టర్ అబ్బాయిలు కదండి, మ్యాక్సిమం శీల సమాజం చేతులని పెరుగుతుంటారు అనమాట. మాకు అక్కలైనా, అమ్మమ్మలైనా, నానమ్మలైనా, మేనత్తలైనా, మరి ఎవరన్నా ఇంకెవరో
సంఘమే కదా. కాబట్టి వాళ్ళ ముందు వాక్యం చెబుతుంటే కొందరు స్లోలీ నా స్టడీస్కి నాకు సపోర్ట్ చేస్తూ ఉండేవారు. అప్పుడు మొదలెట్టిన వాక్యం మీద ఆధారపడే జీవితం నేటికి ఆ వాక్యం మీదే ఆధారపడే ముందుకు వెళ్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పాలి హల్లెలూయా. ఇందు మూలము యావత్ మంది ప్రజలకు తెలియజేయమన్నది ఏమనగా, నీ కూతురికి నీకేటమ్మా బోల్డ్ అంత ఉంది, సుకన్య సమృద్ధి యోజన పథకంలో మీ తాత దాసేశాడు అని చెప్తే ఆవిడ రేవులో తాళ్ళే ఎదుగుతుంది తప్ప బుద్ధి మాత్రం ఆవిడకి ఎదగదు. మీరు చిన్నప్పటి నుంచి వాక్యం చేత పెంచండి. ఇమాం తెలుసా? ఎవరు పాకిస్తాన్ క్రికెటర్ కాదాడు. ఇమాం అంటే మన పాస్టర్ గారికి, మన క్రైస్తవునికి పాస్టర్ గారు ఎలాగా, ముస్లింలకి ఇమాములు అలాగనమాట. బిడ్డ పుట్టిన వెంటనే పట్టుకెళ్ళి వాళ్ళు ఆ ఇమాం చేతిలో పెట్టేస్తారు. ఇమాం చేతులు పెట్టగానే అతను లాగు తీసుకుని చెవి దాకా తన నోటు దాకా చెవిని పెట్టి ఓ మాట అంటాడు, లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ అంటాడు. ఆడు చచ్చిపోయేదాకా ఇదే మాట అంటే అర్థం చెప్పనా, వారు ప్రతిరోజు చెవిలో వాక్యాన్ని ఊది ఆరంభిస్తారు. మన బ్యాచ్ ఆరంభిస్తుంది, తాతతో మాట్లాడుకో, మామతో మాట్లాడుకో, అమ్మ పాస్టర్ గారు సిఆర్ గారు గృహదర్శనకు వచ్చారు నేను లేనని చెప్పు, అమ్మ సంఘ పెద్దలు వచ్చారు నేను లేనని చెప్పరా. ఇది కాదు లమ్మ నువ్వు నేర్పించాల్సింది. వాళ్ళు ఏమన్నారు నా కోసం, ఏమనుకుంటున్నారో, తాత ఉన్నదని నాన్న లేను కదా, నాన్న ఏమన్నాడో, అమ్మ ఏమంది అని అడిగారు అనుకో, అటు చెప్తాడు, పాపం చెప్తాడు. తర్వాత ఏం చేస్తాడంటే ఓహో ఇలా చెప్పాలేమో అనుకుని కాలేజీకి వెళ్ళిన తర్వాత కూడా వీడు పొలల పరిచర్య చేస్తాడు. పొలల పరిచర్య అంటే ఇక్కడదక్కడ అక్కడదిక్కడ చెప్తూ ఉంటాడు అనమాట. ఎవరు నేర్పించారు? తమరే. కొందరు వసవ పోసేస్తారు పొలమంట, వాక్యాన్ని మాత్రం పోయారు. అలా కాదు తల్లి, మీ పిల్లలకి చెప్పండి, సెల్ ఫోన్ కాదమ్మా సంఘానికి వెళ్ళాల్సింది, సంఘానికి వెళ్ళినప్పుడు బైబిల్ పట్టుకెళ్ళాలమ్మని చెప్పండి, బైబిల్ పట్టుకెళ్ళినప్పుడు సిగ్గు పడద్దామని చెప్పండి, వాక్యముతో తమ జీవితాన్ని ఆరంభించమని చెప్పండి. కిసిమిసికి సెల్ ఫోన్ కొంటాను అని దొంగ ప్రవచనాలు చెప్పకండి. ఈ సంవత్సరానికి బైబిల్ చదివేరా, బైబిల్ కంప్లీట్ చేసేరా, నీకు మంచి బహుమానం కొంటానని చెప్పండి. వాక్యాన్ని నేర్పించండి, వాక్యాన్ని బోధించండి. వాక్యాన్ని చెప్పే సిఆర్ గారికి, వాక్యం చెప్పే సేవకుని గౌరవించడం నేర్చుకోండి. వాక్యం ఎవరి గురించి మాట్లాడినా వాక్యానుసారంగా మాట్లాడితే ఆ వ్యక్తికి నిండు చేతులతో వందనాలు చెప్పడం మొదలెట్టండి. వాక్యానికి విలువనివ్వని తరాన్ని మనం అందరం కూడా బయలుదేరిపోతున్నాం. నేను చాలా సందర్భాల్లో యాకోబు మనుషులతో దేవునితో పోరాడి గెలిచినవడం చెప్పా కదా. హౌ కుడ్ ఇట్ దిస్ బి పాసిబుల్ గాడ్? ఎలాగూ సాధ్యం ప్రభు అంటే, యాకోబులో ఏ మంచి గుణమందని పోషించావు ప్రభు, యాకోబులో ఏ గొప్పతనం ఉందని పోషించావు ప్రభు అంటే 103వ దావీదు సంకీర్తన భక్తుడు పాడతాడు కదా, ఏమంటాడు చెప్పనా, యాకోబు గెలవడం గల కారణం ఏంటి చెప్పనా, యాకోబు కట్ట ప్రభువే తన వాక్యమును తెలియజేశాడు. స్వస్థత కూడుకలు అన్నీ మానేశారు, స్వస్థశాలలో అన్నీ మానేశారు, ఆరాధన కాన్ఫరెన్స్లో అన్నీ మానేశారు. మరి ఏం మనలే చెప్పనా, అన్నీ ఆగిపోయినాయి కానీ బాటిల్ అమ్మడం ఆగిపోయింది, కచ్చిపులు అమ్మడం ఆగిపోయి, అన్నీ ఆగిపోయి కానీ ఈ జీవము గల దేవునికి వాక్యం మాత్రం ఆగలేదు. రోజుకి 5 ప్రసంగాలు 10 ప్రసంగాలు బోలిన లైవ్లో వెళ్ళిపోతే ఉన్నాయి. ఎవడు ఏం ఆపగలిగినా వాక్యమును మాత్రం ఎవడు ఆపలేడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమపరచాలి. హల్లెలూయా. ఈ వాక్యం మీద నమ్ముకోవాలమ్మా, ఈ వాక్యం మీద ఆధారపడు. యాయేలు అదే పని చేసి తను దాహం అడిగితే ఏమిచ్చిందట, పాలబుడ్డి అనే వాక్యం ఇచ్చింది. నెంబర్ 1, యాయేలు ఎలా గెలిచింది? మొదటి కారణం చెప్తున్నాను, గొంగళి అనే అభిషేకంతో ఆమె గెలిచింది. నెంబర్ 2, పాలబుడ్డి అనే వాక్యం చేత ఆమె గెలిచింది.